కొన్ని గంటల్లో పాక్ పై సైనిక చర్యలు ఉండబోతున్నాయా? పాక్ ఎందుకంత భయపడుతోంది? దాయాది ఊహించిన దానికంటే తీవ్రమైన రియాక్షన్ భారత్ ఇవ్వబోతోందా? ఓ పక్క భారత ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రధాని మోదీ. డే టైం ఫిక్స్ చేయడం త్రివిధ దళాధిపతుల చేతుల్లోనే ఉంది. మరోవైపు అన్ని రకాలుగా పాక్ను అష్టదిగ్బంధనం చేసింది ఇండియా. ఇక త్రివిధ దళాలు తీసుకునే చర్యలపైనే అందరిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అంటే వార్ జోన్లోకి ఎంటర్ అయినట్లేనా? ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని మోదీ త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్. దెబ్బకు దెబ్బ కొట్టేలా సాయుధ దళాల వ్యూహాలు. డే టైం ఫిక్స్ చేసినట్లేనా? వార్ జోన్లోకి ఎంటర్ అయినట్లేనా? పహల్గాం ఉగ్రదాడిపై భారత ప్రధాని మోదీ చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీనిపైనే కీలక భేటీలు నిర్వహించారు. దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కేబినెట్ కమిటీ 2 సార్లు సమావేశమైంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు మోదీ. త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడమనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. మోదీ తీసుకున్న ఈ నిర్ణయంతో త్రివిధ దళాలు కూడా తమ కార్యాచరణను సిద్ధం చేసుకుని ముందుకెళ్లేందుకు అవకాశముంది. ఎక్కడ, ఎప్పుడు, ఎలా దాడి చేయాలన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా దళాధిపతుల చేతుల్లోనే ఉంటుంది. ఇది దేశ భద్రత దృష్ట్యా బయటపెట్టే ఛాన్స్ ఉండదు. కానీ ఊహించిన దానికంటే ఎక్కువగానే పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదనేలా రియాక్షన్ మాత్రం ఉంటుంది. ఇప్పటికే పాక్ భారత్ నుంచి ప్రతీకారం ఏ రేంజ్లో ఉంటుందోనన్న ఆందోళనలో ఉంది. త్రివిధ దళాలు, కీలకమైన డిపార్ట్మెంట్లతో ప్రధాని మోదీ సమావేశం కావడం పాక్కు కోలుకోలేని సమాధానం ఇవ్వబోతున్నారన్న సంకేతాలు పంపుతోంది. మరోపక్క పాక్ 36 గంటల్లో భారత్ నుంచి సైనిక చర్య ఉంటుందని అంటోంది. దీంతో కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా అన్న సందేహాలు బలపడుతున్నాయి.